హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్. నేను మీ హోస్ట్ అక్షర విహారీ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ వాస్తు జ్యోతిష్య సంఖ్య నిపుణులు, మహాగౌరి ఉపాసకులు దింటకుర్తి మురళీకృష్ణ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో సార్. నమస్తే అమ్మ. హరి ఓం శివం. సార్, పవన్ కళ్యాణ్ గారు వారాహి దీక్ష తీసుకున్నారు. వారాహి దీక్ష యొక్క ప్రాముఖ్యత ఏంటి, అలాగే వారాహి దీక్ష ఎలా చేయాలి, విధి విధానాలు ఏంటి, ఎందుకని తీసుకున్నారంటారు? ఎస్, అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే అమ్మవారిని, వారాహి అమ్మవారిని చాలా బాగా కొలుస్తారు. ఆయన ఎలక్షన్లో ప్రచారానికి వాడిన వాహనానికి కూడా వారాహి అనే నామకరణం చేసుకున్నారు. అంటే అమ్మవారి మీద ఆయనకి అచంచలమైన విశ్వాసం, భక్తి, ప్రేమ ఉన్నాయని అనుకోవచ్చు. అసలు వారాహి దీక్ష ఎందుకు తీసుకున్నారు అనేది మనం ఒక్కసారి విశ్లేషించినట్లయితే, అసలు వారాహి అమ్మవారు ఎవరు అంటే, ఈ 14 భువన భాండాలని మరియు పైనున్న పెద్ద పెద్ద లోకాలను, అంటే విష్ణులోకం, కైలాసం, బ్రహ్మలోకాలు, వీటన్నిటికన్నా పైన ఉన్న మణిద్వీపంలో ఉన్న అమ్మవారు లలితా పరాభట్టారికా దేవత అంటారు. ఓకే, ఈ లలితా పరాభట్టారికా దేవతకి ఎవరైతే సర్వసేనాధిపతి, ఆవిడే వారాహిదేవి. అంటే ఆవిడని దండనాయకి అంటారు. అంటే భూమిని ఎంతో విపత్తు నుంచి కాపాడిన వరాహస్వామి యొక్క శక్తే వారాహి. అమ్మవారి లలితా పరాభట్టారికా దేవత యొక్క అహం అనే శబ్దం నుంచే పుట్టిందని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి. అహం అంటే ఏంటి? నేను అనే ఇది కదా. అంటే వారాహి అమ్మవారిని ఎవరైతే కొలుస్తారో వాళ్ళకి ఈగో ప్రాబ్లమ్స్ తీరుతాయని చెప్తారు. అహం అనేది పోతుంది, నశిస్తుంది అని చెప్తారు. ఇప్పుడు జనరల్గా మనం ఆలోచించినట్లయితే 10 సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారు చాలా కష్టపడి ఈరోజు డిప్యూటీ సీఎం స్థాయికి ఆ సీట్లో కూర్చున్నారు. కొంతమందికి ఎట్లా ఉంటుందంటే, అంటే నేను పర్టికులర్గా పవన్ కళ్యాణ్ గారు అని చెప్పట్లేదు, జనరల్గా ఏంటంటే ఒక్కసారిగా ఇంత పెద్ద స్థాయి రాగానే నడమంత్రపు సిరిలాగా కొంతమందికి అహంకారం పెరిగిపోద్ది. ఓకే, ఆయన చాలా ప్రికాషన్గా, చాలా అద్భుతమైన ఆలోచనతో ఆయనకి ఎవరో చాలా మంచి సలహా ఇచ్చారని చెప్పచ్చు. ఓకే, అహం అనే ఆ ఈగోయిస్టిక్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళు చేసుకునే వారాహి దీక్ష ఆయన ముందే చేస్తున్నారు. అంటే నాలో అహంకారాన్ని పెంచొద్దు తల్లి, నాలో ఈగో ప్రాబ్లమ్స్ పెంచొద్దు తల్లి అని చెప్పి ఆయన ఈ దీక్ష చేస్తున్నారు. ఓకే అని చెప్పుకోవచ్చు. రెండవది, వారాహి దేవతని ఎవరైతే అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వాళ్ళ ముందు శత్రువులు నిలబడటం కష్టం అని చెప్తారు. ఓకే, శత్రు వినాశని ఆవిడ. కాబట్టి లలిత పరాభట్టారిక దేవతకి ఆవిడ సర్వసేనాధిపతి, సర్వ సైన్యాధ్యక్షురాలైంది. ఆవిడ ముందు ఎటువంటి శత్రువులు నిలబడలేరు. ఇదే కాకుండా జనరల్గా ఇప్పుడు ఒక వ్యక్తి ఒక అత్యున్నత స్థాయిలోకి వెళ్తున్నాడు అనగానే ఫస్ట్ ఇమీడియట్గా కుటుంబంలో కానీ, లేకపోతే చుట్టుపక్కల కానీ, లేకపోతే ప్రజల్లో కానీ ఫస్ట్ ఉండేది ఏంటి? నజర్, అంటే దిష్టి దోషం. ఓకే, అంటే ఏదో ఎదిగిపోతున్నాడనే ఒక కుళ్ళు స్వభావం. ఓకే, ఇది ప్రతి వ్యక్తికి ఉండే ప్రాబ్లమే. ఎటువంటి నెగిటివ్ ఎనర్జీనైనా పటాపంచలు చేసేది వారాహి మాత. ఓకే, అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ 11 రోజుల పాటు ఎటువంటి ఘనాహారం తీసుకోకుండా ద్రవ పదార్థాలనే, ద్రవాహారాలు మాత్రమే తీసుకుంటూ ఈ దీక్ష చేస్తున్నారు. సరే, ఈ దీక్ష ఎన్ని రోజులు చేయాలి, మండలం పాటు చేయాలా, అర్ధమండలం చేయాలా, ఇలా 11 రోజులు చేసుకోవచ్చా, రకరకాలుగా చేసుకోవచ్చు, దాంట్లో ఏమీ దోషం ఏం లేదు. ఇంకా ఇంపార్టెంట్గా రేపు రాబోయే నవరాత్రులు, ఆషాఢ
శుద్ధ పాడ్యమి నుంచి 9 రోజుల పాటు వచ్చే నవరాత్రులనే మనం గుప్త నవరాత్రులు లేదా వారాహి నవరాత్రులు అంటాం. ఓకే, ఈ నవరాత్రుల్లో అమ్మవారిని ఒక వ్రతంలాగా, ఒక దీక్షలాగా ఎవరైతే 9 రోజులు కొలుస్తారో, ఓకే, చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మనం ఆ యొక్క వ్రతం గురించి ఇంకొక ఎపిసోడ్లో చాలా క్లియర్గా మాట్లాడుకుందాం. పవన్ కళ్యాణ్ గారు ఈ దీక్ష తీసుకోవడం అనేది నా యొక్క అభిప్రాయం ప్రకారం ఏంటంటే అహం అనేది రాకూడదని, రెండవది శత్రు వినాశనం జరగాలని, మూడవది ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఆయన మీద పని చేయకూడదని చేస్తున్నారని నా అభిప్రాయం. అంటే కఠినంగా ఉంటుందా అండి దీక్ష? ఏ విధంగా ఉంటుంది? అంటే ఇప్పుడు ఏ దీక్ష వ్రతం ఏదైనా సరే నియమాలు నిబంధనలు కంపల్సరీగా ఉంటాయి. ఓకే, పూజ అని చెప్పామనుకోండి, దాంట్లో ఎటువంటి నియమాలు నిబంధనలు ఉండవు. బట్ వ్రతము దీక్ష అని చెప్పినప్పుడు కంపల్సరీగా వాటికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. అంటే దాంట్లో మనం పాటించే విధానాన్ని బట్టి అవి కఠినమా కాదా అనేది అనిపిస్తుంది. అంతేగాని ఏ దీక్షల్లో కానీ ఏ వ్రతాల్లో కానీ కఠినమైన నియమ నిబంధనలు ఏముండవు. ఓకే, ఏకభక్తము అంటే ఒకరోజు మాత్రమే భోజనం చేయాలి, మిగతా టైంలో ఏదన్నా ఒక ఫలము లేదా ఒక ద్రవ పదార్థాలు తీసుకోవడం అటువంటివి మాత్రమే చేయాలని మనకి వ్రతాల్లో క్లియర్గా ఉంటుంది. అట్లాగే ఉపవాసం అంటే తిండికి సంబంధించింది కాదు, భగవంతునికి దగ్గరగా వసించుట. ఉపవసి అంటే భగవన్ నామస్మరణతో మనం ఆ యొక్క దీక్షనే వ్రతాన్ని అద్భుతంగా చేసుకోవటం. భూతల శయనం, నేల మీద పడుకోవటం, సాత్విక ఆహారం మాత్రమే తినటం, అంటే మాంసాహారం తినకపోవటం. ఓకే, తినే ఆహారంలో కూడా ఉప్పు కారాలు చాలా తక్కువగా, అంటే సాత్వికమైన ఆహారమే, అంటే కొత్త స్పెషల్గా ఏది యాడెడ్ చేయకూడదు. కారాన్ని వేసో ఉప్పు వేసో చేయకూడదు. అంటే న్యాచురల్గా ఉండే ఉప్పు కారం అన్ని యొక్క కూరగాయలు సరిపోతుంది, వాటితోనే వ్రత విధానం చేసుకోవచ్చు. అలాగే బ్రహ్మచర్యం పాటించటం. ఓకే, ఇవన్నీ కూడా మెయిన్ ఇంపార్టెంట్గా చెప్పబడే నియమాలు. ఇవి కాకుండా కొన్ని మాలలు కొన్ని దీక్షలకి, అయ్యప్ప దీక్షలకి అయితే ప్రతి మనిషిని అయ్యప్ప స్వరూపంగా చూడటం, ప్రతి ఆడవారిని కూడా మాలికాభర్తలో చూడటం, ఇట్లా ఒక దీక్షకు కొన్ని నియమాలు నిబంధనలు కొన్ని విడివిడిగా వేరువేరుగా ఉంటాయి. ఓకే.